ఇంట్లో కొత్త వాళ్ళు కూడా ఎవరు వచ్చినట్లేదు. మరి అవన్నీ ఎవరు తీసుకొచ్చుంటారు? ఖుషి, ఏంటి నువ్వనేది? అవును ఐశ్వర్య, నీలాంబరికి తన మొబైల్ నెంబర్ తెలియడం, నిన్న కంపెనీ పూజ దగ్గరికి తనే అందరికంటే ముందు వెళ్లడం, అక్కడ బాంబ్ బ్లాస్ట్ అవ్వడం, ఇప్పుడు కిచెన్ లో కూడా అలాంటి ప్రమాదమే జరిగిందంటే ఖుషీని ఎలా అనుమానిస్తారు? తను కూడా చేస్తుందన్న భయం ఉంటుంది కదా. నీలాంబరికి భయం లేదు. చంద్రముఖి, యు మీన్ ఖుషీనే? అవును, నీలాంబరి. మనందరికీ శ్వాస ఆడేలా చేసి ప్రాణాలు నిలిపిన ఖుషి నీలాంబరిలా అవుతుంది? ఎందుకు కాకూడదు సున్నం గారు? మనం ఊరెళ్ళినప్పుడు మనల్ని కాపాడినట్టు నటించిన వాళ్ళే ఇంట్లో వంట వలన పనికి కుదిరారు. అట్టాగే ఇక్కడ ఖుషీగా వచ్చింది. లాజిక్ ఉందని తన్ని నిలదీస్తారా? అదొక్కటే కాదు, తను నా చెప్పు చంద్రముఖి. అది చంద్రముఖి చెప్పు. తను నా పర్సనల్ లైఫ్ డీటెయిల్స్ కూడా చెప్పింది. ఆ విషయాలు నీలాంబరికి తప్ప ఎవరికి తెలీదు. బ్రో, ఒకసారి ఖుషిని ఇక్కడికి తీసుకొచ్చి ముసిగి తీస్తే తను ఎవరైనా తెలిసిపోతుంది కదా. కరెక్ట్ రా, తను ఈడ్చుకురా. ఐశ్వర్య, శ్రీమంతానికి కావాల్సినవన్నీ తీసుకున్నట్టేగా? మహి చెప్పాలంటీ, నేను చెప్తే అక్కడితో సరిపెట్టేస్తాడు. అలా ఏం చేయలే అమ్మా, పెదవా ఊరుకుంటాడా? ఐగరు, కాఫీ తీసుకోండి. నీకెందుకమ్మా శ్రమ? ఖుషి ఉంది కదా. నా వాళ్ళకి నేనే సేవ చేసుకుంటాను ఐగరు. బేగా ఎవరిని నమ్మలేను. నీకింకా అనుమానం పోలేదా పార్వతి? అమ్మగారి విషయం తేలాకే అనుమానం పోతుంది ఐగరు. అంటే రాత్రి పడ్డ కల నిజమవబోతుందా? పార్వతి, అఖిలకు కూడా కాఫీ తీసుకు. అక్కర్లేదండి, ఇందాకే ఖుషి ఇస్తే తాగాను. అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఖుషి గురించి ఇప్పుడు చెప్తున్నాను. తను స్కార్ఫ్ కట్టుకోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. మొహం కాలిపోయి బాధపడుతున్న తనని చూసి ఎవరు కామెంట్ చేయకూడదనే ఇంట్లో కూడా ఇలా స్కార్ఫ్ కట్టుకుంటుంది. అక్క, మేమెప్పుడూ అనుమానించి తనని బాధ పెట్టలేదు. ఇప్పుడు ఆ విషయం ఎందుకక్క? జరగబోయే శుభకార్యం సీమంత గురించి మాట్లాడుకుందాం. సంతోషం. గార్డెన్లో గోరింటాకు చెట్టు ఆకు తీసుకొచ్చి వాళ్ళిద్దరికి ఇచ్చేసి. తప్పకుండా అక్క. నేను ఆఫీస్కి వెళ్ళొస్తానండి.
నాకు కూడా వేరే పనేం లేదు. నేను కూడా వస్తా పద అఖిల. వద్దండి, ఖుషి వస్తుంది కదా, అట్నుంచటే నా ఫ్రెండ్ని కలిసొస్తాను. ఫ్రెండ్ అంటే అమ్మగారిని కలుస్తారా? నా అనుమానం నిజమేనా? హౌ ఆర్ యు అఖిలాండేశ్వరి? గాయపడ్డ ఆంటీని ఓదార్చాలి కదా ఆంటీ. అఖిలాండేశ్వరి, మనిద్దరి మధ్య యుద్ధం జరిగితే నువ్వా నేనా తేల్చుకోవలసి వస్తే చచ్చిపోయే సైనికులు నీ కుటుంబ సభ్యులే. చివరికి నువ్వే గెలుస్తావని నమ్మకం నీకున్నా మిగిలేది మాత్రం నువ్వే. చెప్పడం పూర్తయితే నేను చెప్తాను. నీ మాట వినకుండా వెనక్కెలా వెళ్తాను? మీరిద్దరూ బతికున్నది నా కుటుంబాన్ని అడ్డు ఆసరాగా పెట్టుకుని. ఏ ఒక్కరికి ప్రాణ నష్టం జరిగినా మీకు భవిష్యత్తు ఉండదు అని, ఆయుష్ అంతకన్నా ఉండదు అని మీక్కూడా బాగా తెలుసు. మేకపోతు గాంభీర్యం నా ముందు పనికిరాదు చాముండేశ్వరి. చంద్రముఖి రూపాన్ని మార్చుకుని నా రూపంలో ఉన్న నీ వెంట తిరుగుతున్న నక్క నీలాంబరి గోతులు తవ్వుకుని అందులోనే పడి చస్తుంది. బ్రతికిందా నేనే చంపేస్తాను. అంటే పార్వతి వచ్చింది, దాన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి డైవర్ట్ చేసి పంపించాలి. పార్వతి, 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 ఆంటీ రండి. ఆంటీ, ఇక్కడ దీన్ని ఎంత అడిగినా ప్రయోజనం లేదు. అఖిలాండేశ్వరి ఆంటీ ఉన్న చోటుకే వెళ్దాం. ఆవిడతోనే పని అవుతుందంటీ. అలాగే చెయ్యి. వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. లేట్ చెయ్యకే. సరే ఆంటీ. ఇంకో విషయం, డాక్యుమెంట్స్ సంగతి తేల్చకపోతే నాకు అర్థమైంది ఆంటీ. అంటే అమ్మగారిని వేరే చోటుకి తీసుకెళ్తున్నారా? పని అయిపోయాక అమ్మగారిని చంపేస్తారా? ఎట్టకైనా కాపాడాలా?
పార్వతి పార్వతి వదినా పార్వతి. బ్రో మామ వాళ్ళు తీసుకెళ్ళిన కారు కూడా లేదు. రే పార్వతి రాలేదు, కారు రాలేదు. ఏమై ఉంటుంది మహి? పార్వతి, వాట్ ఇస్ దిస్? పైన పైన చూద్దాం బ్రో. ఏంటండి మీరు చెప్పేది? పార్వతి కార్ డిక్కీలో ఉండడం ఏంటండి? ఏమైంది అఖిల? ఖుషి, ఆంటీ అదే అదే నాకు షాకింగ్ గా ఉంది ఆంటీ. అఖిల ఏమైంది? అమ్మా పార్వతి రాలేదా? కారు కూడా లేదు. అవును అఖిల, పార్వతి ఏది? అయ్యో దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది సార్. ఏమైంది ఖుషి? ఏమైంది ఖుషి? అఖిలాంటి ప్రాణాలతో బయటపడిందన్న సంతోషం మిగలకుండా చేసావు కదా భగవంతుడా. ఏమంటున్నావు ఖుషి? అసలే కంగారుగా ఉంది. ఏడవకుండా చెప్పు, ఏం జరిగింది? ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. ఘోరం జరిగిపోయిందమ్మా, ఘోరం జరిగిపోయింది. పార్వతి మేము వెళ్ళిన కార్ డిక్కీలో ఉందని అంకుల్ చెప్పారు. కానీ కానీ మేము తీసుకెళ్లిన కారుకి యాక్సిడెంట్ అయ్యింది. అఖిల అఖిల ఆ దేవుడు అన్యాయం చేశాడండి. ఆ దేవుడు అన్యాయం చేశాడు బాబా. అవునండి, నా ప్రాణాలు తీసుకున్నా బాగుండేది. నా కోడలి, నా పెద్ద కోడలి, పార్వతి నా పెద్ద కోడలి ప్రాణాలు. ఓ గాడ్. పార్వతి షాపింగ్ చేసుకుని తిరిగి వస్తుండగా వెనుక నుంచి వేరే వెహికల్ వచ్చి మా కార్ని గుద్దేసింది సార్. బ్రో బాబా బ్రో పెద్దబాబు బ్రో పెద్దబాబు బ్రో బ్రో అఖిల పెద్దబాబు బ్రో నాన్న పెద్దబాబు 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 అమ్మ నా పార్వతి. అఖిల పెద్ద బాబుకి ఏమైందండి? పెద్ద బాబు, పెద్ద బాబు, నీ సంతోషాన్ని దేవుడు దూరం చేసేసాడు. లేదమ్మా నా పార్వతిని ఆ దేవుడు నా నుంచి దూరం చేయలేడు. నేను నా పార్వతి కలిసే బతుకుతాం, కలిసే చచ్చిపోతాం. అలా అనకు నాన్న పెద్దబాబు. అంత మాట అనుకో. ఆ దేవుడి ముందు ఓటేసుకున్నాం. నేను మాట తప్పను, నా పార్వతి కూడా మాట తప్పదు. కంట్రోల్ పెద్దబాబు, కంట్రోల్ నాన్న పెద్దబాబు. లేదమ్మా అఖిల నా పార్వతికేం కాదమ్మా. పార్వతికేం కాదు. పార్వతికేం కాదు. కంట్రోల్ ఎవరు నాన్న.
అఖిల వెళ్తాను. నా పార్వతికి యాక్సిడెంట్ అయిన చోటుకు వెళ్తాను. నేను వస్తానన్నా. నేను వెళ్తాను. పార్వతి నేను వెళ్తాను. కానీ నన్ను చంపేయాలని చూశారు. ఈయన ఏడో ఉన్నారన్నా. ఉండని, నిన్ను చంపాలనుకున్న వాళ్ళకి గుణపాఠం చెప్పాలి. ఇక్కడ ఉండకూడదు. మనం ఇంటికి వెళదాం పదమ్మా. అమ్మగారిని కాపాడుకోవాలన్నా. నన్ను తీసుకెళ్ళన్నా. పోదాం. సరే పద, బండెక్కు. అన్నా ఆపన్నా. ఈయన్ని ఎక్కడమ్మా? ఈయన్నే అన్నా. ఇక్కడ? అదిగో అక్కడే చూశానన్నా. సరే చూద్దాం పద. రా అన్నా. నేను తప్పించుకుంటానని ప్లేస్ మారుస్తున్నారా? చాముండేశ్వరి మేడం చెప్పిందే చేస్తాం మేడం. నీలాంబరి మేడం చెప్పింది చెప్పరా? మీ పెద్ద కోడలు పార్వతి యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. పార్వతిని గాని నా వాళ్ళని గాని ఏ ఒక్కరిని మీరు ఏమీ చేయలేరు. చేస్తే మాత్రం మీరు ఎవరు బతకరు. ఈ మాట చాముండేశ్వరికి చెప్పండి. ఎక్కడా లేరు కదమ్మా. తీసుకెళ్లిపోయారేమో శేఖర్ అన్న. కాపాడుకోవాలి. మా అమ్మగారిని కాపాడుకోవాలి. ఇక్కడ ఎక్కడని వెతుకుతామమ్మా. ఏడవకు. ఇక్కడి నుంచి మేడంని ఎక్కడికి తీసుకెళ్లారో నేను కనుక్కుంటాను. ఈ రోడ్లో సీసీ కెమెరాలుంటాయేమో చూస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. దేవాసార్ వాళ్ళకి చెప్పకుండా వచ్చావు కదా, కంగారు పడుతుంటారు. మేడం జాడా నేను కనుక్కుంటానులే. పద, ఆటో ఎక్కిస్తాను. పదమ్మా. శేఖరన్నా, నేను కనుక్కుంటానులేమ్మా. ఆటో ఆపు. ఎక్కడికి వెళ్ళాలి సార్? జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10. ఓకే సార్, ఎక్కండి. శేఖరన్నా, నువ్వు ఎక్కమ్మా. అమ్మగారిని ఎట్టకైనా నేను కాపాడాలా. చూస్తానులేమ్మా. నువ్వు వెళ్ళు, వెళ్ళమ్మా. జాగ్రత్తమ్మా. సరే అన్నా.
నాతోనే పెట్టుకుంటావా పార్వతి? పార్వతి ఇప్పుడు హ్యాపీనా? అమ్మ నీ కోరిక తీర్చింది కదా. సరే పద. థ్యాంక్స్ అమ్మా. పద. హ్యాపీ కదా? పద. కట్టి పడేశావు కాని కట్లు విప్పుకుంటానే పార్వతి. చూస్తాను. పార్వతి ఇలా ఎలా చేసింది? ఒకవేళ తను అనుకుంటున్న దాంట్లో నిజం ఏమైనా ఉందా? నువ్వు అలా ఎలా ఆలోచిస్తావు ఐష్? లేదురా, ఇంట్లో పరిస్థితులు మెరుగవుతున్న టైంలో ఇలా జరిగింది. వదిన అమాయకురాలు ఐష్. నీలాంబరి మాయ చేసి మామ్ నుంచి వదిన్ని దూరం చేయడానికి ప్లాన్ చేసి ఉంటది. నీలంబర్ ప్లాన్ అయినా పార్వతి తన ప్రాణాలు పనంగా పెట్టిందంటే తన వైపు నుండి కూడా ఆలోచించాలి కదా. ఐష్, మామ్ని మామ్ కాదని ఎలా అంటావు? బ్లాంక్ చెక్ మీద సంతకం పెడుతున్నాను. నా స్థాయికి తగ్గ బహుమతులు కొనుక్కో. అమ్మగారంటే మా రాణి, ఇంటి దేవత. ఏ మాట చెప్తే అదే మాట శాసనంగా ఉండేది. పాదల కాడుండి మీకు సేవ చేసుకోవాలనుకునేదాన్ని అమ్మగారు. కానీ మీరు లేరు, ఈడ లేరు. మీ స్థానంలో ఎవరినో సూతా నాలో నన్ను కుమిలిపోతూ ఉండాల్సి వస్తుంది. శ్రీమంతం జరిగేటప్పుడు మీ ఆశీర్వాదం కావాలా? కానీ ఏడున్నారో ఏటో నాకు బాధ్యతలు అప్పగించి ఎటు పోనారో. ఈ కుటుంబాన్ని కాపాడుకునే ధైర్యాన్ని నాకివ్వండి అమ్మగారు. అమ్మా పార్వతి, శేఖరన్నా, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఆ కంపెనీ నుంచి క్యాబ్ ఒకటి వచ్చింది. సీసీ ఫుటేజ్లో చూశాను. ఒకసారి ఈ క్లిప్పింగ్ చూడు. కార్ నెంబర్ ఉంది కదన్నా, ఏడికి పోనారో కనుక్కుంటే. కరెక్టే అమ్మా, కానీ ఆ క్యాబ్ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కార్ ఏడుకున్నారో వాళ్ళ కాడ అడ్రస్ కూడా ఉంటది కదన్నా. నిజమే అమ్మా, మంచి ఆలోచన. నేను కనుక్కుంటానమ్మా. డ్రైవర్ని పట్టుకుంటే అమ్మగారు ఏడున్నారో తెలుసుకోవచ్చన్నా. లేకుంటే అమ్మగారుండే జాడని మారుస్తారు. అన్నా అన్నా, ఈ చెక్కుని నా బ్యాంక్ అకౌంట్లోవి.
సేమ్ బ్యాంక్, బ్రాంచ్ కూడా అదే. 10 నిమిషాల్లో క్రెడిట్ అవుతుంది. అన్నా, నా అకౌంట్లోకి డబ్బులు రావడం ముఖ్యం కాదు. ఈ చెక్కు చెల్లకపోతే ఈ ఇంట్లో ఉన్నది అమ్మగారు కాదని నిరూపిస్తాను. నా చెల్లెలి రూపాన్ని ఆ రాక్షసి వేషం మార్చుకొని వచ్చినట్లే ఇంట్లో ఉన్న మేడం కూడా మారిందన్నా. అమ్మగారు కానే కాదు. పార్వతి, పార్వతి, పెద్దబాబు గారు, ఈ మొబైల్ థంబ్ ఇంప్రెషన్తోనే ఓపెన్ అవుతుంది. కాదని మనం అన్లాక్ చేయాలని చూస్తే ఇందులో ఉన్న డాటా మొత్తం పోయేలా ఉందన్నారు. తను నీలాంబరి అని మనకు తెలుసు. ఇంక ఈ మొబైల్ మనతో ఉంచుకోవడం ఎందుకు? పెద్దబాబు గారు, ఇంట్లో ఉన్నది అమ్మగారు కాదని నిరూపించేదాకా మీరు తొందరపడకండి. లేదు పార్వతి, నువ్వింకా అనుమానిస్తూనే ఉన్నావా? అమ్మ మన కళ్ళ ముందే చెక్ మీద సంతకాలు పెట్టింది కదా. అది చెల్లే చెక్కు చెల్లెందో తేలిపోతుంది పెద్దబాబు గారు. పార్వతి, నీకేమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ అనుమానాలతో ఆవేశంతో ఈ ఇంటికి దూరం అయితే నేను తట్టుకోలేను. నా మనసుకి సమాధానం దొరికేదాకా ఇంతే పెద్దబాబు గారు. నీ కడుపులో బిడ్డ గురించి ఆలోచించు పార్వతి. నువ్వు అమ్మవయ్యావన్న సంతోషాన్ని మిగిల్చు. బంగారు, ఇది అన్యాయం బంగారు. అక్రమం, దౌర్జన్యం. గూరింటకు సరిగ్గా పెట్టాను మాత్రమేనా ఇలా పొగబెట్టి చంపేస్తావా? అందులో మిక్స్ చేసి చంపేస్తావేంటే? నీ తాళి బలంగా ఉండాలంటే నన్ను బాధ పెట్టకూడదు బంగారు. తడుతీవే. రేయ్, నీకు పొగ మాత్రమే ఉంది, నాకు కడుపు మంటగా ఉంది. బంగారు, భర్తను సాధించడం భార్యకి చేటు, ఇక్కడేమో ఘాటు. ఐశ్వర్య, ఇక్కడి నుంచున్నావేంటి? గోరింటాకుని ఎంతసేపని ఆరబెట్టుకుంటావు? నీ మొగుడు మంచోడేగా, ఎర్రగా పండుతుందిలే. కడిగేసుకుందు పద. గదిలో నుంచి పిల్లి కూతులేమో వినిపిస్తున్నట్టున్నాయే, తన్ని తరిమే ఐశ్వర్య. అబ్బా, ఏంటి చిన్న బాబు నువ్విక్కడేంటి? బ్రతికించో పిన్ని, ఇంకొద్దిసేపు అయితే చచ్చిపోయేవాడిని. పీడ పోయేది. అయ్యో, ఎంత మాట అన్నావమ్మా? కట్టుకున్నవాడి కట్టె కాలిపోవాలంటావా? మీకు కట్లుగా లాపండి పిన్ని. పొగబెట్టి పెట్టి చేసిన ఐశ్వర్ని ఇంకా రెచ్చగొట్టాలని చూడకు. ఆ గోరింటకు నా చెంప మీద పండుతుంది. ఏమైంది చిన్న కోడలా? ఇక్కడ కాదాంటీ, అఖిల్ ఆంటీ దగ్గర మహేష్ సంగతి తేలుస్తాను. సీమంతం జరిగేలోపు తన అంతు చూస్తాను. ముందు గోరింటాకు చూడు. బాగా పండితే అంతకన్నా అదృష్టమా అని నీ మొహంలో కోపం పోయి సిగ్గు మొలకెత్తుతుంది. తేడా వస్తే నా పాడెత్తుతుంది. అబ్బా, నువ్వు ముందు రావయ్యా. నన్ను కాదు పిన్ని, ఐశ్వర్ని తీసుకెళ్ళు. అబ్బా, నువ్వు ముందు రావయ్యా. ఆగు పిన్ని, నన్ను కాదు ఐశ్వర్యం తీసుకెళ్ళు. ఎవరిని తీసుకెళ్లాల్సిన పని లేదు. ఇక్కడే బౌల్ ఉంది, తీసుకొస్తాను. కడిగేసుకో. ఐషు, కడుక్కో. ఎర్రగానే పడినట్టుంది.
ఎరుపెక్కడుంది చిన్న బాబు? అంటే నా బంగారం ఎర్రగా ఉంది కదా అది చాలదు. ఐశ్వర్య ఎర్రగా లేదు, తెల్లగా ఉంది, పాల నురగలా ఉంది. నువ్వు నోరు మూసుకో పిన్ని. నువ్వు ఈరోజు నా చేతులు చచ్చావురా. బంగారం అదే చూద్దు పిన్ని, అంత నీ వల్లే. నేనేం చేశాను చిన్న బాబు? నా మీదకి నెట్టేస్తావేంటి? గోరింటకు తెచ్చావో లేకపోతే మెంతుకూర ఆకు పట్టుకొచ్చావో, ఎర్రగా పన్నే లేదు. మొగుడు మంచోడైతే ఎర్రగా ఎందుకు పండదు? అంటే నేను పిన్ని నువ్వు ఆపుతావా? కడుపులో బేబీకి మెడిసిన్ కావాలి. ఈ మెసేజ్ ఇప్పుడే రావాలా? ఏంటది? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. ఏం రాలేదు, ఏం లే. ఏది? నన్ను చూ, నీవు ఇటివ్వు. బంగారం అసలే నువ్వు నిప్పులు కక్కుతున్నావు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు డార్లింగ్? రే మహి, ఏంట్రా గోలా? బ్రో రా, ఆపద్ బంధువులు వచ్చావు. వదిన నువ్వే ఈ మంటలు చల్లార్చాలి. ఏమైంది చిన్నబాబు గారు? గోరింటకు సరిగ్గా పండలేదని వీళ్ళిద్దరూ నన్ను చీల్చి చెన్నాడుతున్నారు. ఆకు ప్రాబ్లం అని చెప్పిన వినట్లే. అంటే పార్వతి చేతులకు పెట్టుకున్న గోరింటా కూడా పండదు. చేతులు కడుక్కుని చూపించు పార్వతి. ఆగు, బౌల్ తెస్తాను. ఇదిగో కడుకో. పండదు పండదు.